ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. డబ్బు కావాలి. ఆ డబ్బు సాధించుకోవటానికి, మేనిఫెస్టేషన్ చేసుకోవటానికి ఒక నమ్మకంతో మేనిఫెస్టేషన్ కోర్సెస్, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ చేస్తే డబ్బులు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని ఇంకొంచెం డబ్బు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేదా అప్పు తీసుకునో కోర్సెస్ జాయిన్ అయితే నాకు ఏమీ న్యాయం జరగలేదు, అనుకునేది మేనిఫెస్టేషన్ చేసుకోలేకపోయాను అనేటటువంటి ఒక నిస్సహాయ స్థితిలో మీరు కనుక ఉంటే మీకు తెలియాల్సింది క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. ఈ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ ద్వారా మీరు ఏదైతే టెక్నిక్స్ ఫాలో అవుతున్నారో, మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో అదే వృత్తిలో ఉంటూ, అదే ప్లేస్లో ఉంటూ ఎదగాల్సిన ఉన్నత స్థాయికి ఎట్లా ఎదగాలో చెప్పేదే క్వాంటమ్ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్. సో నన్ను కలవాలంటే నెంబర్స్ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. మా టీం మిమ్మల్ని నాకు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ కోచ్ క్వాంటమ్ షా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. యా, సో మనకి ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనగానే చాలా మందికి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అందరికీ కూడా ఒక డబ్బుతోటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని ఒక బిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ నిజంగా కూడా అలాగే జరుగుతుంది యాక్చువల్లీ. సో మనం చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా, లేదంటే మనము ఒక సెటిల్మెంట్ అని అనుకోవాలన్నా ఏదైనా డబ్బుతో ముడిపడే ఉంటుంది. అండ్ మనం ఈ ప్రాసెస్లో కొన్ని లోన్స్ చేయడము, లేదంటే అప్పులు బాధలు పడడము, అండ్ మనీ వాళ్ళకు రాకపోవడము, కొంతమందికి జాబ్స్ రాకపోవడం వల్ల మనీ అనేది వాళ్ళ లైఫ్లో ఎక్కువగా ఉండకపోవడం వల్ల చాలా ప్రాబ్లమేటిక్ లైఫ్ అనేది వాళ్ళు గడుపుతూ ఉంటారు. సో ఎవ్రీబడి నీడ్స్ మనీ. సో దానికి అంటే మేనిఫెస్టేషన్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. మీరు అంటారు లైక్ అంటే మనకి అఫర్మేషన్స్ ఉన్నాయంటారు, లైక్ చాలా రెమెడీస్ ఉన్నాయని అంటారు. బట్ ఒక రెమెడీ ఏదైనా షేర్ చేయగలుగుతారా? అంటే మేనిఫెస్టేషన్ మనకి మనీ నీడ్ ఉన్న వాళ్ళకి డబ్బుని ఆకర్షించడానికి మార్నింగ్ టైమ్స్లో ఏదన్నా మంచి పవర్ఫుల్ రెమెడీ ఏదైనా షేర్ చేయాలి? షూర్, డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఈ లోన్స్, ఈఎంఐస్ లేదంటే కట్టలేకపోతున్న అప్పులు ఇవన్నీ మేనిఫెస్ట్ చేశారంటే ఫస్ట్ వాళ్ళు సబాష్ చెప్పుకోవాలి. 1 2 3 4 సబాష్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ చేసేసుకున్నారు. బట్ నెగిటివ్ సైడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ ఏమిటి అంటే వాళ్ళ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటే ఒక గ్రాఫ్లో వాళ్ళని చూస్తే సంపాదించిన దానికి లేదా ఉన్నదానికి అంటే ఆదాయానికి అంటే కూడా కట్టాల్సిన ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి, బిల్స్ ఎక్కువ ఉన్నాయి, రెంట్లు ఎక్కువ ఉన్నాయి, పాప స్కూలు, అబ్బాయి బిజినెస్ లేదంటే ఎక్కువ ఉన్నాయి. రైట్, ఇచ్చారు. తర్వాత ఈ మేనిఫెస్టేషన్లో వాళ్ళకి పార్ట్నర్షిప్ వాళ్ళ సొంత కష్టమే కాదు, వాళ్ళ స్వయం కృషితో పాటు అంటే జీవితంలో వాళ్ళు ఇన్ని అప్పులు సాధించారు అంటే అది కూడా సాధించడం అనేది ఊరికి రాదు. ఇంత ఈఎంఐలు కట్టలేని స్థితికి వెళ్ళామంటే దానికి ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి ఒక అచీవ్మెంట్ అది. రైట్, వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ అవర్ సెల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వీ హ్యావ్ టు అడ్మిట్, అది మనం తయారు చేసుకుంటే ఫస్ట్ అడ్మిట్ చేసుకోవాలి. దీంతో పాటు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళ కృషి కూడా వచ్చింది వీళ్ళకి. ది ఎంటైర్ హ్యూమన్ బీయింగ్, రైట్, మన శరీరంలో 37 లక్షల కోట్ల శరీర కణాలు ఉన్నాయి. వీ హ్యావ్ ద బాడీ సెల్స్ 37 ట్రిలియన్, 37 లక్షల కోట్లు. ఒక్కొక్క సెల్ లోపల న్యూక్లియస్లో చూస్తే దాంట్లో ఒక డిఎన్ఏ దారం, డిఎన్ఏ స్ట్రాండ్, దీంట్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. 2.2 మీటర్స్ ఉంటుంది, అంటే 7 అడుగులు, కొంచెం ఎక్కువే, 7 అడుగుల కంటే తక్కువ ఎక్కువ. ఒక్కొక్క కణంలో 7 అడుగుల దారం ఉంది, డిఎన్ఏ దారం. అలాగా 37 లక్షల కోట్లు ఇంటూ 2.2 మీటర్స్ అంటే 7 అడుగులు. మనం ఉన్న చోట దగ్గర నుంచి విశ్వమంతా చుట్టేసి రావచ్చు మన శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏ దారంతో. ఈ డిఎన్ఏలో ఏముంటుంది, మన కంప్యూటర్ ఏదో ఒక మనకు అవుట్పుట్ ఇస్తుంది. టెల్ మీ ద ఎక్స్చేంజ్ యూఎస్డి టు ఐఎన్ఆర్, డాలర్కి రూపాయికి ఎక్స్చేంజ్ రేట్ చెప్పు అంటే అది నాకు సమాధానం ఇస్తుంది. ఎట్లా, నేను అడిగిన ఇంగ్లీష్ని అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మార్చుకొని, వెదర్ జావా, రాపెక్స్ లాంగ్వేజ్ ఏదో ఒక మార్చి 010101 బైనరీ కోడ్ ద్వయం, దానికి 0110 ఇంత తెలుసు, మిగతా తెలియదు, మార్చుకొని అది అర్థం చేసుకొని మళ్ళీ అది 001110 ఇచ్చి అది నాకు అర్థమయ్యే ఇంగ్లీష్లో మానిటర్ ముందు నాకు చూపించింది. సో అక్కడ ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంది. నేను ఏది అడిగినా అది యూఎస్డి టు ఐఎన్ఆర్, డాలర్ టు రూపీస్ నాకు అది ఇచ్చింది. ఒక కోడింగ్ దాంట్లో జరిగింది, ప్రోగ్రామింగ్. ఇన్ ద సేమ్ మేనర్ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి ఈ డిఎన్ఏలో కూడా కోడింగ్ అనేది ఉంటుంది. పేరెంట్ నుంచి జస్ట్ 1 సెల్ ఫ్రమ్ మదర్, 1 సెల్ ఫ్రమ్ ఫాదరే వస్తుంది. ఆ రెండు నుంచి ఒక జైగోట్ అనే ఒక సెల్ తయారై అది 2 అయ్యి, ఆ 2 4 4
మన కంప్యూటర్లో కూడా ఇదే కదా, 232 34 68 బిట్ 64 బిట్ 128 బిట్ 256 బిట్. దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్ 2 ఇంటూ 2 ఇంటూ ఇంటూ 2 ఇంటూ 2. ఇలా అయ్యి మనం ఒక 50 కేజీలు 60 కేజీలు 100 కేజీలు 200 కేజీల శరీరంగా అయ్యాం. స్టార్టెడ్ ఫ్రమ్ ఏ స్మాల్ ఒక సెల్ దగ్గర నుంచి. ఆ సెల్లో ఏమొచ్చింది మనకి, ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చారు వాళ్ళు మనకి. సో మన ఆ డిఎన్ఏలో కూడా పేర్స్ ఉంటాయి, అవి ఏటీసీజీ అనే కోడింగ్తో నడుస్తాయి. కంప్యూటర్ ఎట్లయితే 0110 నడుస్తుందో ఇక్కడ ఏ అడెనిన్ అని, రైట్, తర్వాత సైటోసిన్ అని, గ్వానిన్ అని, థైమిన్ అని, ఇలా 4 2 పేర్స్గా నడుస్తుంది. ఇది మొత్తం మన జీవితాన్ని రూల్ చేస్తుంది, డిఫైన్ చేస్తుంది. మనం ఎంతకాలం బ్రతుకుతాము, 10 సంవత్సరాల తర్వాత మనకి ఎలాంటి రోగాలు రాబోతున్నాయి, వచ్చే అవకాశం ఉంది, ఇది మొత్తం స్టోరీ, ఫ్యూచర్, ఎవ్రీథింగ్, ప్రజెంట్, ఎవ్రీథింగ్ అది మనకి ఇచ్చేస్తుంది. ప్లస్ ఇంకొకటి, ఇది వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఫీలింగ్స్ని, ఇష్టాలని, భయాలని అన్నీ కూడా తీసుకొని వస్తుంది. తర్వాత 800 కోట్ల ప్రజలకి మించి భూమి మీద ఉన్నారు. బట్ ఏ ఒక్కరి బ్రొటన వేలు ఇంకొకరి బ్రటన్ వేలుతో కలవదు, ఏ ఒక్కరి కనుగుట్టు ఇంకొకరితో కలవదు. యూనిక్. 99.99999% అందరి జీన్స్ సేమ్. మిగతా 0.0001 మాత్రమే విశిష్టత, నాకు పక్క మనిషికి తేడా చూపించేది. ఆ విశిష్టత ఈ కోడింగ్లో ఉంది. ఏసిటిజి, ఏటీసీజీ, ఏజీసిటి, ఈ కపులింగ్లో, ఈ పేరింగ్లో ఉంది. ఒక్కొక్క సెల్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అవి మన కోడింగ్ని చెప్తా ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మనం దాన్ని మార్చినంత వరకు, నేను ఎన్ని రోజులు పొద్దున్న బ్రహ్మీ ముహూర్తంలో పొద్దున్నే లేచి నేను ఈ అఫర్మేషన్స్ మీకు ఇచ్చినా, మీరు పైకి చెప్తారు, నాలుగుతో చెప్తారు, పైకి మాట్లాడతారు, సబ్ కాన్షియస్ లెవెల్ వరకు చెప్తారు. సామెత ఉంది తెలుగులో, రామేశ్వరం వెళ్ళాను కానీ, బట్ కాన్షియస్ లెవెల్ ఇది జరుగుతుంది, కానీ డిఎన్ఏ వేరే ప్రోగ్రామింగ్లో ఉంది. సో లోపల ఏదైతే ఉందో ఇది నేను విశ్వానికి చూపిస్తున్నాను. విశ్వము నన్ను అలా అర్థం చేసుకొని తనకి తాను అడ్జస్ట్ అయ్యి తదాస్తు అని నాకు ఎదురుగా వస్తుంది. నేను అనుకుంటున్నాను నేను డబ్బు సంపాదించలేను అని నా డిఎన్ఏలో వచ్చింది. మా నాన్నగారు కష్టాలు పడ్డారు, అప్పులు తీసుకున్నారు, అప్పులు తీర్చలేకపోయారు, ఎగ్జాంపుల్ చెప్తాను, తీర్చలేకపోయారు. అదంతా డిఎన్ఏలో నుంచి నాకు వచ్చేసింది. లోపల నాకు తెలియకుండా ఎక్కడో అంతరంగంలో నేను ఎంతో ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి ఒక మనిషిని, ఓ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే గత జన్మలో ఏంటి అనేది తీసుకెళ్ళి అక్కడ ఉన్న భయాలను నేను తీసేంత వరకు కూడా అవి అతుక్కునే ఉంటాయి. వాడి పేరే ఐసి, ఇన్నర్ చైల్డ్, అపరిచితుడు. సో ఆ అపరిచితుడికి ఒక కోడింగ్ అనేది ఉంది. ఆ కోడింగ్ మాత్రమే సబ్ కాన్షియస్కి తెలుసు, అది మాత్రమే విశ్వానికి తెలుసు. సో నేను సంపాదించలేను, నాకు అప్పులు ఉన్నాయి, ఎంత సంపాదించినా తెలియకుండా మనం ఇంకా దాన్ని యాంప్లిఫై చేస్తున్నాం. రైట్. ఏ నెగిటివ్ అయితే వచ్చేసిందో దాన్ని తెలియకుండా ఇంకా యాంప్లిఫై చేస్తున్నాం. విశ్వం ఒకటే చేస్తుంది, ఏది ఉన్నా కూడా బాగుంది, వెరీ గుడ్ అంటది, తదాస్తు అంటది. ఆజ్ఞాపించారు కదా నేను దాన్ని చేసి పెడతా అంటది, రెండే అంటది. తదాస్తు అంటది, ఆజ్ఞాపించారు కదా నేను చేసి పెడతా అనేసి. సో మీకు ఇంక నేను కట్టలేకపోతున్నాను అనేసి కష్టాల మీద కష్టాలు, దుఃఖాల మీద దుఃఖాలు, ఏదైనా కూడా ఒకటిగా రావు. కష్టాలైనా, తర్వాత క్వాంటమ్ మేనిఫెస్టేషన్లో మనం చూడబోయే మిరాకుల్స్ కూడా ఒకటి రావు, 2 లేదా 3. ఎందుకంటే కష్టాలు కూడా ఒకటి రాదు. పిడుగు మీద పిడుగు అంటారు కదా, కష్టం మీద కష్టం. ఎట్లాగైతే ఇది ఉందో, చీకటిలో చీకటి, గాఢ చీకటి, వెలుగు కూడా ఇంకా వెలుగు, గొప్ప వెలుగు, అట్లాగే యాంప్లిఫై వస్తాయి. సో దీన్ని మనం తెలియకుండా ఈ థాట్స్లో, ఎక్కడో సబ్ కాన్షియస్ థాట్స్లో ఆ కోడింగ్ని యాంప్లిఫై చేస్తున్నాము. ఆ డిఎన్ఏని సేమ్గానే మెయింటైన్ చేశాము, కానీ నాకు మాత్రం అఫర్మేషన్స్ చెప్పాను, నేను లా ఆఫ్ అట్రాక్షన్ జాయిన్ అయ్యాను, నేను డబ్బులు పోగొట్టుకున్నాను, ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకున్నాను, నాకు రాలేదు, ఇది పని చేయదు, నేను బ్యాడ్, అది బ్యాడ్, విశ్వం అంతా బ్యాడ్ అన్నట్టుగా అవుతుంది. సో ఇట్లాగే 2 క్యాండిడేట్స్ ఉన్నారు. 2 కూడా ఒకే పేరెంట్ నుంచి పుట్టారు, ఒకే తండ్రికి పుట్టిన మిస్టర్ గ్రాఫైట్ అంటే మిస్టర్ మిస్టర్ బొగ్గు, తర్వాత మిస్టర్ డైమండ్, వజ్రం, ఒకే తండ్రి నుంచి పుట్టారు. మిస్టర్ కార్బన్ అనేటటువంటి తండ్రి నుంచి పుట్టారు. అయితే ఈ డైమండ్ని అడిగాం, ఏంటి నువ్వు ఇట్లా అనేసి. నిన్నేమో ఒక రైల్లో ఫుల్ సెక్యూరిటీ తోటి అక్కడ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారు నిన్ను. దాంట్లో వాడిన ఇంధనమేమో మీ తమ్ముడు మిస్టర్ బొగ్గుగని, ఆ బొగ్గుగనిని వాడుతూ వాడు కరిగిపోతూ ఉంటే నువ్వు ముందుకెళ్ళావు. నిన్ను తీసుకెళ్లి రాయల్ ప్యాలెస్లో పెట్టారు. ఇప్పటికీ కూడా ఎగ్జిబిషన్లో చూపిస్తున్నారు. ఇది కోహినూర్ వజ్రము, ఇండియా నుంచి వచ్చింది, మాకు గిఫ్ట్ ఇచ్చారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మన గిఫ్ట్ ఇవ్వబడ్డాము, తప్పలేదు అని చెప్పుకుంటున్నారు. సో నేను అడిగాను, ఇంటర్వ్యూ చేశారు, ప్రెస్ మీట్ పెడితే అప్పుడు డైమండ్ అంటున్నాను, మిస్టర్ డైమండ్
నేను నా తమ్ముడు మా నాన్న కార్బన్కే పుట్టాము. నా తమ్ముడిలో కూడా కార్బనే ఉన్నాడు. వంశం ఏదైతే వచ్చిందో అదే. నాలో కూడా కార్బనే ఉంది. కాకపోతే తేడా ఏంటి అంటే వాడు నార్మల్ మేనిఫెస్టేషన్ చేసుకున్నాడు. కార్బన్ బొగ్గుగాని ఏంటి అంటే నేను భూమి మీద మాత్రం ఉంటాను, సేఫ్గా ఉంటాను. పొద్దున్న 9ంటికి ఆఫీస్కి వెళ్తా, సాయంకాలం 6ంటికి వస్తా, నెలకి ఎంత వస్తుంది దాంతో నేను గడిపేస్తా, చాలు సేఫ్ గేమ్ ఆడుకుంటాను. తర్వాత నేను దేని నుంచి పుడతాను, దేని నుంచి అంటే జస్ట్ భూమి మీద ఏదో ఆకు నుంచి అలముల నుంచి ఆ కుళ్ళిపోతే దాంట్లో నుంచి వచ్చేస్తే నాలో కార్బన్ అనేది వచ్చేస్తుంది, చాలు అది నాకు చాలు అనుకున్నాడు. తర్వాత ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే వాడు ముగ్గురు ఫ్రెండ్షిప్ ఉంటారు, రైట్. కార్బన్ ఎట్లా చేస్తుంది అంటే గ్రాఫైట్లో 3 బాండ్స్ ఉంటుంది, అది హెక్సాగనల్ షేప్లో, అంటే విడదీయటం ఈజీ. వాళ్ళ మధ్య ఏదైనా క్లాషెస్ వస్తే కూర్చొని సాల్వ్ చేసుకొని మళ్ళీ యూనిటీగా ఉండరు, ఐకమత్యంగా ఉండదు. కార్బన్ లోపల ఐ మీన్ ఆ గ్రాఫైట్ లోపల విడిపోతారు. తర్వాత దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓహో గాసిప్స్ చేసుకుంటా తిరుగుతాయి. సో దాంతో వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది, విడిపోతున్నారు, వాళ్ళు బొగ్గులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళని వాడుకొని బ్యాటరీలో మైనస్ ప్లస్ మనం లైట్ తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను కరేపాకులాగా విషం వాడుకుంటుంది, నన్ను వాడుకొని వాళ్ళేమో లైట్ తీసుకుంటున్నారు, నన్నేమో కరేపాకులాగా పక్కన పడేస్తున్నారు అనేసి. డైమండ్ విషయానికి వస్తే ఏమంటుందంటే భూమి మీద కాదు, నువ్వు కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి వరకు ఒక వంశం వచ్చింది, తాత నుంచి బొగ్గు వచ్చింది, తండ్రి నుంచి బొగ్గు వచ్చింది, తర్వాత మనోడు బొగ్గు అవుతాడు, బొగ్గు. ఇలా కాదు, నేను ఒక వజ్రంలాగా తయారవ్వాలి, తర్వాత తరాన్ని మార్చాలి, తర్వాత విశ్వానికి కళ్యాణంగా ఉండాలి, విశ్వానికి నేను ఏదైనా ఇవ్వాలి, ఏదైనా సాధించాలి అనేసి ఆ ఉద్దేశంతో దీనికి అవసరమైతే నేను బ్రహ్మముహూర్తంలో కూడా లేస్తానన్నట్టుగా భూమి పొర నుంచి మ్యాంటిల్ అంటాం, కొన్ని కిలోమీటర్ల లోపల అగ్నిపర్వతాలకి లావా ఎక్కడి నుంచి అయితే వస్తుందో, అగ్నిపర్వతంలో లావా అక్కడ ఉంటాడు డైమండ్. నేను వాడిని తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్లో పెడితే ఆ వేడిలో ఎంతసేపు అయినా ఉండగలుగుతాడు. బ్రహ్మముహూర్తంలో లేవమంటే లేస్తాడు, ఈ అఫర్మేషన్స్ ఇలా చేయమంటే చేస్తాడు. ఆ తట్టుకుంటూ తర్వాత దీనికి ఇన్సులిన్ వస్తుంది. ఇక్కడ బొగ్గు ఏంటి, తండ్రి నుంచి షాక్, కొడుకు వచ్చింది, కొడుకు నుంచి మనవుడికి షాక్ వెళ్ళింది. కండక్టర్ కదా, కార్బన్ కండక్టర్గా ఈ కరెంట్ ఇక్కడి నుంచి ఇక్కడ ప్రవాహకంగా వాడతాం. కానీ డైమండ్ వస్తే ఏంటంటే ఆ షాక్ని వాడు తీసుకొని బయట ఆపేస్తాడు, లోపల రానివాడు డైమండ్. సో నాతో చాలు, ఈ తరంతో నేను దీన్ని ఆపేస్తున్నా, దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. మురారి సినిమాలో మహేష్ బాబుకి ముందు తరాలు 7 తరాలు, ఆ తరం వాళ్ళ వంశంలో ఒకటి చనిపోతారు, బ్రిటిష్ వాళ్ళకి ఏదో సంథింగ్ అమ్మవారి విగ్రహం చూసినట్టు వాడు. వాళ్ళందరూ బొగ్గులు, కార్బన్ నుంచి వచ్చిన బొగ్గులు. మహేష్ బాబు వజ్రం, దాంట్లో కార్బనే ఉంది, దీంట్లో కార్బనే ఉంది. కాకపోతే ఇక్కడ నేను సంకల్పం తీసుకుంటున్నాను అని లోపల DNA ప్రోగ్రామింగ్ మార్చేసుకుంటాను. ఆ అఫర్మేషన్స్ జస్ట్ చెప్పేస్తే సరిపోదు, ఎట్లా చెబితే ఆ DNA స్ట్రక్చర్ మారుతుంది అది మనకు తెలియాలి. దట్ ఈస్ ద సీక్రెట్. ఎప్పుడు చెప్తే రైట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగి ఇక్కడ చెయ్యి పెట్టండి, మీ నిశ్వాస ఎంత దూరం వరకు వెళ్తుందంటే మీరు ఏదో చెప్తారు, 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు. నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, అప్పుడు మీ నిశ్వాస ఇంకా 1 అడుగు వరకు వెళ్తుంది. ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా వెళ్తుంది. ఈ నిశ్వాస ఎంత దూరం వెళ్ళగలుగుతుందో దానంతట అది, ఫోర్స్ఫుల్ కాదు, దానంతట అది ఆటోమేటిక్గా అంతగా మీ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. మీన్స్ డిఎన్ఏని అంతగా ప్రోగ్రామ్ చేసుకోగలుగుతున్నారు. అందుకే కదా గురువు యొక్క ఆవశ్యకత. లేదంటే ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ యూనివర్సిటీలు, వాట్సాప్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి, ఏది కావాలంటే అది దొరుకుతుంది. జస్ట్ డిస్ట్రాక్షన్, డైవర్షన్, అసలు లక్ష్యం నుంచి పక్కకి తీసుకెళ్ళటానికి. సో గురువు అనేవాడు ఏంటి అంటే వాడు అధ్యయనం చేస్తాడు. కమింగ్ టు మీ, నాకు క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మాన్యువల్స్ మనకి పురాతన గ్రంథాల్లో దొరుకుతాయి. హీబ్రూ భాషలో ఉన్నటువంటి తోరా, అరబీ భాషలో ఉన్న ఖురాన్, సంస్కృతంలో ఉన్నటువంటి వేదాలు, గీత, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, శివసూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు వీటిలో ఉన్నాయి. సో వీటిని నేను రీసెర్చ్ చేయడానికి సంస్కృతం నేర్చుకున్నాను, అరబీ నేర్చుకున్నాను, హీబ్రూ నేర్చుకున్నాను. రోజు నేను నేర్చుకుంటానే ఉంటాను, నిరంతరం నేర్చుకుంటానే ఉంటాను. నేను ఆచరిస్తాను, ఏది నాకు బాగా అనిపించిందో నేను చెప్తూ ఉంటాను. సో మనం కూడా ఏదో కోర్స్ అంటే 1 వీక్ ఇచ్చేసి పక్కన పెట్టేయటం కాదు. యోగా క్షేమ, నప్రాప్తస్య ప్రాప్తం యోగం, అంటే సాధించడం యోగం. దాన్ని నిలబెట్టుకొని మళ్ళీ ఇంకా కాంపౌండ్గా పెరుగుతూ వెళ్ళటం క్షేమం. లేనిది రావటం యోగా, జస్ట్ అంతవరకే యోగా, దట్ ఈస్ యోగా. ఉన్నది నిలబెట్టుకొని ముందుకు ఇంకా పెరుగుతూ అభివృద్ధి చెందడం అనేది క్షేమం. ఈ 2 ఉండాలంటే నేను వాళ్ళని వదలకూడదు, వాళ్ళు నన్ను వదలకూడదు. సో కంటిన్యూస్గా జర్నీ జరుగుతూనే ఉంటుంది, బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ఇంకా ముందుగా కూడా. కొంతమంది నాలాగా అవ్వాలని కోరికతో ఉన్న వాళ్ళు దే విల్ కమ్ టు మీ, దే అబ్జర్వ్ మీ, నేను ఎట్లా మాట్లాడుతున్నాను, ఎలా లేస్తున్నాను, లేచిన తర్వాత నా రిచువల్స్ ఏంటి, నా రొటీన్ ఏంటి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన శరీరంలో ఒక భాగం అయిపోవాలి కొన్ని అలవాట్లు. ఇవేంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. నా ముందు ఒక 50 మందికి హీలింగ్ చేస్తారు, 50 మంది జీవితంలో వెలుగు నింపుతారు.
ఆ తర్వాత నేను సర్టిఫై చేస్తాను, యా యూ కెన్ ఆల్సో గో ఆన్ యువర్ ఓన్, వెలుగు నింపుతా పో. సో ఈ విధంగా క్వాంటమ్ మేనిఫెస్టేషన్. సో డిఎన్ఏ స్ట్రక్చర్ మారాలి అంటే ఈ డైమండ్ ఎట్లా అయితే ప్రిపేర్ అయిందో, నేను క్వాంటమ్ మేనిఫెస్టేషన్ నేర్చుకుంటాను క్వాంటమ్ షాగారి దగ్గర అనేసి ఆ భూమి లోపల ఉండటానికి తయారైందో, అది ఎంత గట్టిగా తయారవుతుంది అంటే మ్యూజియం, బ్రిటిష్ వాళ్ళు మ్యూజియంలో పెట్టుకునే విలువైన Diamond. దానిలాగా తయారవుతుంది. రైట్. డైమండ్ ప్రతిరోజు పొద్దున్నే చేసుకునే అఫర్మేషన్ దిస్ వన్, ఐ ఆమ్ రెడీ టు బీ ప్రిపేర్డ్. నేను సిద్ధంగా ఉన్నాను, విశ్వం నాకు ఏమి నేర్పిస్తుందో. సో మిస్టర్ బొగ్గు ఏంటి అంటే, నా సోదరుడు మిస్టర్ బొగ్గు ఏంటి అంటే, సేఫ్ గేమ్. నేను రెడీగా లేను, నాకు సేఫ్ కావాలి, సేఫ్టీ కావాలి, ఏదొస్తే అది, అంతే, దట్స్ ఇట్. బట్ బొగ్గుగా ఏంటి అంటే, విశ్వం నాకు ఏదైతే నేర్స్తుందో. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే మేనిఫెస్టేషన్లో అఫర్మేషన్స్ చేసేసుకొని ఏదో ఆకర్షిస్తా వస్తుంది అంటే సరిపోతుందా? ఏం పని చేయకుండా ఉంటే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని అనుకుంటున్నారు. యాక్షన్ అవసరమే ఇక్కడ. ఈ యాక్షన్, ఏ యాక్షన్ అవసరము అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్. మన పని చేసి పెట్టేది విశ్వం. సో ఆ విశ్వం మన పని చేయి పెట్టడానికి దానికి ఏం అవసరమో ఆ యాక్షన్ మాత్రమే మనం చేయాలి. సో ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేసి భగవద్గీతలో కర్మ ఫల, మా కర్మ ఫలహేతు భూహు అంటే కర్మ ఫల. దీన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ అని క్లాసికల్ ఫిజిక్స్గా మార్చేశారు తరతరాల నుంచి. యాక్చువల్ అది క్వాంటమ్ ఫిజిక్స్. బికమ్ ది ఎఫెక్ట్, దట్ ఈస్ ద వర్క్. నీకేది కావాలో అది నువ్వు అయిపో. తత్వం అసి, నువ్వు అయిపోయి ఉన్నావు, దానికి మళ్ళీ యాక్షన్స్ ఏం అవసరం లేదు. తత్వం అసి. సో అర్జునుడికి కూడా కృష్ణుడు చూపించింది క్వాంటమ్ ఫిజిక్స్. సో ఎవరైతే ఈ ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళతో నేను యుద్ధం చేయలేను అని నువ్వు అంటున్నావో వాళ్ళందరినీ ఆల్రెడీ నేను చెప్పేశాను. నిహతా పూర్వం ఇవ వయమైవ ఏతే నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఆల్రెడీ వాళ్ళు అయిపోయారు, చూడు కావాలంటే చూపించాడు అనమాట. ఫ్యూచర్ని చూపించాడు. ఈ ఫ్యూచర్, ఈ టైం లైన్ని దాటి పైకి వెళ్ళటమే క్వాంటమ్ ఫిజిక్స్. సో విశ్వరూపం, నార్మల్ రూపం, స్వరూపం టు విశ్వరూపం ఈజ్ క్వాంటమ్ ఫిజిక్స్ చేశాడు. సో ఇక్కడ డైమండ్ చేసిన అఫర్మేషన్స్, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అఫర్మేషన్స్ ఏంటి అంటే, ఐ ఆమ్ ప్రిపేర్డ్, వాట్ ఎవర్ ద యూనివర్స్ ఈజ్ టీచింగ్ మీ టు బికమ్, ఐ ఆమ్ రెడీ ఫర్ దట్. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు బికమ్. నేను పొందబోతున్నాను, రాబోతున్నాను అంటే అది పాజిటివ్ కాదు. విశ్వానికి కన్ఫర్మేషన్ చేస్తున్నావు, నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు. విశ్వానికి మనం ఇవ్వాల్సిన కన్ఫర్మేషన్ ఎస్, అది నేను ఒకటే. సో ఇప్పుడు మనకి అప్పులు పోయాయి అంటే విశ్వానికి ఏం చెప్తుంది? అప్పులే కనిపిస్తాయి, ఇంకా డబల్ వెళ్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? -10 lakhsలో ఉన్నాం, 10 లక్షల అప్పుల్లో ఉన్నాం. నాకు 20 lakhs అప్పు రావాలి, +20 అంటే ఇక్కడ 10 లక్షలు ఇచ్చేస్తే ఇంకా 10 లక్షలు నా చేతిలో ఉంటాయి. సో ఇప్పుడు ఆ 20 లక్షల మీద మనం మైండ్ పెట్టాలి. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఫ్రీక్వెన్సీ. ప్రెజెంట్లీ మనం -10 ఫ్రీక్వెన్సీలో ఉన్నాం, -10 హెడ్స్లో ఉన్నాం మనం. సో మనం ఇమీడియట్గా షిఫ్ట్ అవ్వాల్సింది ఏంటంటే 20 హెడ్స్. దానికి ఒక ఫిగర్ రాసుకోండి. ఇప్పుడు నేను ఎంత అప్పులు ఉన్నాను? 10 లక్షలు. సో -10 లక్షల హెడ్స్ నాది. ఇప్పుడు వైబ్రేషన్ నేను మార్చుకుంటే తప్ప అది నాకు రాదు. నేను ఎంతకాలం పూజలు చేసి, అఫర్మేషన్స్ చేసి, మంచినీళ్ళు, నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. డిఎన్ఏలో స్ట్రక్చర్ మారాలి. ఆ డిఎన్ఏలో స్ట్రక్చర్ నమ్మాలి. అది ఎస్, 20 లక్షలు నా దగ్గర ఉన్నాయి నమ్మాలి. సో నా హెడ్జ్ ఈజ్ 20 lakhs హెడ్జ్ అనేది రాసుకొని దానికి డిఎన్ఏ లెవెల్లో పంపిస్తే, అంటే ఒక ప్యాటర్న్ ఉంది, ఒక మెడిటేషన్ ఉంది, క్వాంటమ్ మెడిటేషన్. ఆ క్వాంటమ్ మెడిటేషన్ చేసి ఆ స్టేట్లో కనుక అలా అనుకున్నాము అంటే ఖచ్చితంగా ప్రతిరోజు అలా అనుకున్నారంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. పొందబోతున్నాను కాదు, ఐ హ్యావ్ ఆల్రెడీ అటైన్డ్. ఆ 20 లక్షలు నా దగ్గర ఉంటే నేనేం చేయబోతున్నాను? వాడికి ఫోన్ చేసి సెటిల్మెంట్ అడుగుతున్నాను. 10 లక్షలు నేను అప్పున్నాను కదా, రాబోతున్నాను. తర్వాత మిగతా 10 లక్షలు దూర ప్రయాణానికి, వెకేషన్ టూర్కి వెళ్తున్నాను. సో ఫోన్ చేస్తాను, ఎంత ఉంది, ఫ్లైట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఈ విధంగా నేను చేస్తాను. యూ హ్యావ్ టు బికమ్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.